ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రేపు జరగనున్న సీఎం చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ల భేటీ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. కొన్ని రోజులుగా రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న వరుస అవాంఛనీయ ఘటనలు, పాలనాపరమైన అంశాలపై చర్చించేందుకు ఈ సమావేశం వేదిక కానుంది. రాష్ట్రంలో శాంతి భద్రతలు, ప్రజారోగ్యానికి సంబంధించి తలెత్తిన కొన్ని అంశాలు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నాయి. దీంతో ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. కాకినాడ జిల్లా వేట్లపాలెంలోని బాణాసంచా కేంద్రంలో జరిగిన పేలుడు ఘటనను ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది. ఈ ప్రమాదానికి కారణాలు, బాధితులకు అందుతున్న సహాయం, భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా తీసుకోవాల్సిన కఠిన చర్యలపై ఇరువురు నేతలు చర్చించనున్నారు. రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో అతిసార వ్యాప్తి, అలాగే కల్తీ పాల నియంత్రణపై తీసుకోవాల్సిన చర్యలపై క్షేత్రస్థాయి నివేదికలను సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిశీలించనున్నారు. ఎసిక తిరుమల తిరుపతి దేవస్థానం చుట్టూ తిరుగుతున్న తాజా పరిణామాలు ఈ భేటీలో ప్రధాన ఎజెండాగా ఉండనున్నాయి. లడ్డూ కల్తీ వన్ మెన్ కమిటీపై చర్చించనున్నారు. గతంలో సంచలనం సృష్టించిన లడ్డూ కల్తీ వ్యవహారం, దానిపై విచారణ జరుపుతున్న వన్ మెన్ కమిటీ పురోగతిని వారు సమీక్షించనున్నారు. కూటమి ప్రభుత్వంలో కీలకమైన నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియపై కూడా ఈ భేటీలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రెండో విడతలో భర్తీ చేయాల్సిన పోస్టులు, పార్టీల వారీగా కేటాయింపులపై ఇరువురు నేతలు ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. అయితే ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసే అంశాలను సమర్థంగా తిప్పికొట్టడంతో పాటు కూటమి పక్షాల మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేయడం ఈ భేటీ ప్రధాన ఉద్దేశంగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, రేపు రాజకీయాల్లో సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ల భేటీ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుందంటే గత కొన్ని రోజులుగా జరుగుతున్న కొన్ని అవాంఛనీయ ఘటనలకు సంబంధించి, అలాగే పాలనాపరమైన అంశాలపై కూడా ఈ చర్చించేందుకు ఈ సమావేశం వేదిక కానున్నట్టు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? సుష్మా, రేపు ఉదయం 11 గంటలకి సీఎం చంద్రబాబుతో అటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే భేటీ కాబోతున్నారు. అయితే రేపు ఉదయం 8:30కి డిప్యూటీ సీఎం మంగళగిరిలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి సంబంధించి ఒక ఇనాగ్రేషన్ అయితే ఉంది. ఆ ఇనాగ్రేషన్ అయిపోయిన తర్వాత కూడా ప్రత్యేకంగా సీఎం నివాసానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెళ్ళబోతున్నారు. అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఉన్న రాష్ట్ర పరిస్థితుల మీద చాలా సీరియస్ గా అయితే చర్చించబోతున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ లో కొంత ప్రమాదాలకు సంబంధించి కొంత ప్రజల్లో ఆందోళన కలుగుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి ఇద్దరు నేతలు కూడా కీలకంగా మీటింగ్ అయితే జరగబోతుంది. రాబోయే రోజుల్లో కల్తీకి సంబంధించిన అంశాలు కావచ్చు, ప్రజలకు సంబంధించిన ఏదైనా అంశాలు అనేది అధికారులు చాలా సీరియస్ గా పనిచేయాలి. అంటే ప్రమాదం సంభవించిన తర్వాత అలర్ట్ అవ్వడం కంటే ముందుగానే అన్ని డిపార్ట్మెంట్ల మీద కూడా అధికారులు అలర్ట్ గా ఉండాలి అంటూ కూడా ఇప్పటికే సీఎం చంద్రబాబు కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో రేపు మరొకసారి రాష్ట్రంలో జరుగుతున్న ప్రస్తుత రాజకీయ అంశాలు కావచ్చు, అలాగే ప్రస్తుత పరిస్థితుల గురించి ఇతర నాయకుల మధ్య చాలా కీలక మీటింగ్ అయితే జరుగుతుంది. అయితే ప్రస్తుతం రాజమండ్రిలో సంబంధించి కూడా ఈ మధ్య కాలంలో ఒక ఘటన అయితే జరిగింది. కల్తీ పాలకు సంబంధించి దాదాపు 6 వ్యక్తులు అయితే చనిపోయారు. దాని మీద అటు ప్రభుత్వం కూడా చాలా సీరియస్ ఉంది. పూర్తి స్థాయి నివేదికను కూడా ఇప్పటికే అందించాలంటూ కూడా అధికారులకు సంబంధించి ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో దాని మీద కూడా రేపు సీఎం, డిప్యూటీ సీఎం మీటింగ్ లో అయితే చర్చ జరగబోతుందని కావచ్చు. దాంతో పాటు ప్రధానంగా శ్రీకాకుళం జిల్లాలకు సంబంధించి డయేరియాకు సంబంధించి మధ్యకాలంలో దాదాపు 150 కుటుంబాలు అనేది కూడా కొంత ఆరోగ్యానికి సంబంధించిన ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. దానికి సంబంధించి ప్రత్యేకంగా సీఎం చంద్రబాబు కూడా రివ్యూ చేశారు. రివ్యూ చేసి పూర్తిగా ఉన్న అక్కడ పరిస్థితుల గురించి అధ్యయనం చేశారు. అయితే కొంత రోడ్డుకు సంబంధించి అక్కడ మరమ్మతులు జరగటం, దానికి సంబంధించి అక్కడ వాటర్ లైన్ లీకేజ్ అవ్వడం వల్ల డయేరియాకు సంబంధించి అక్కడ ప్రజల్లో ప్రబలింది అనేది కూడా అధికారులు ఇచ్చారు. పూర్తి స్థాయిలో వాటికి ఎప్పటికప్పుడు సీఎం చంద్రబాబు ప్రత్యక్షంగా రివ్యూ చేస్తూ వాళ్ళ ఆరోగ్య పరిస్థితిని కూడా తెలుసుకుంటూ ఉన్నారు. అయితే మరొక అనుకుని ప్రమాద ఘటనకు సంబంధించి థ్యాంక్ యూ రాజేష్. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.